పరిచి మాట్లాడడానికి ఆ పరమ తండ్రి మనకి ఇచ్చిన ఈ అవకాశంకే ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవదేవుడు విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం ద్వారా మనతో మాట్లాడుతుండే. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. దేవుని యొక్క 2 గుణగణాల గురించి దేవుడు ఈరోజు ప్రస్తావించడం జరుగుతుంది. మొదటిగా ఏంటంటే, తన్ను ఆశ్రయించువాడి ఎడల, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయనని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, నిజంగా చూడండి, ఒక బిడ్డ ఒక తల్లిని ఆశ్రయించినట్టు, లేదా ఒక బిడ్డ తండ్రిని ఆశ్రయించినట్టు, ఎప్పుడైతే మనం ఆ దేవుని ఆశ్రయిస్తామో, ఆయన మన ఆశ్రయ దుర్గమైన దేవుడు, మన నమ్మదగిన దేవుడు. నిశ్చయంగా ఆయన నమ్మదగిన దేవుడు. ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయనను ఆశ్రయిస్తారో ఆయన దయ చూపడానికి సిద్ధమైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, తన్ను ఆశ్రయించువాడి ఎడల యెహోవా దయాళుడు, ఆయన దయకు మితి లేదు. ఆయన దయగల దేవుడు. దయగల వారి ఎడల నేను దయని చూపిస్తానని సెలవిచ్చిన దేవుడు. తనని ఎందరూ ఆశ్రయిస్తారో వారిని తృణీకరించే దేవుడు కాదు, కానీ వారికి దయ చూపించే దేవుడు. అవును, మనం పాపంలోనే ఉండంగానే ఆ పరమ తండ్రి మనని పిలవడం జరిగింది. ఇంకా మనము పరిశుద్ధులము కాకముందే, మనం పాపంలోనే ఉండంగానే మన దేవుడు మనని పిలవడం జరిగింది. మన పట్ల ఆయన కనికరం చూపెట్టడం జరిగింది. ఆయన మన పట్ల కనికరంని చూపెట్టి, ఆయన మన పట్ల ప్రేమని చూపెట్టి, ఆ యొక్క ప్రేమతో మనని పరిశుద్ధపరచడం జరిగింది. ఆ దేవుడు మనని ఆయన ప్రేమతో కట్టుకోవడం జరిగింది. మనం ఇంకనూ పాపంలో ఉండగానే ఆయన పరిశుద్ధ రక్తంలో మనని కడుక్కొని, మనని శుద్ధులుగా వించుడు. నిజంగా అది ఆయన దయకు ఒక సంకేతం. చూడండి, ఎవరైనా మంచోళ్ళతోని మనం మంచిగా బిహేవ్ చేస్తాము, కానీ చెడ్డోళ్ళతోని కూడా మంచిగా బిహేవ్ చేసే దేవుడే మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా మనలో పాపాలు ఉండంగానే, ఇంకా మనలో బలహీనతలు ఉండంగానే, ఇంకా మనలో అతిక్రమములు ఉండంగానే, ఇంకా మనలో దోషములు ఉండంగానే మన దేవుడు మనని ప్రేమించగలిగిండంటే నిజంగా ఆయన దయాళుడైన దేవుడు. మన బలహీనతలను కాదు, కానీ మన బలహీనతలను ఆయన చూస్తలేడు, కానీ ఆయన బలమును బట్టి మన బలహీనతలను బాపిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఎందరైనా ఆశ్రయిస్తారో వారి అందరి ఎడల దయాళుడైన దేవుడికి మహిమ కలుగును గాక. ఎందరూ ఆయనను ఆశ్రయిస్తారో, ఆయనను ఆశ్రయించే వారి ఎడల ఆయన దయచూపు వాడయ్యున్న దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుడు, తనను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మొదటిగా ఆయనను ఆశ్రయించి వారిని, రెండోదిగా ఆయనని వెతుకువాడిని. నిజంగా ఆయనని వెతుకువారిని ఖచ్చితంగా మనం ఆయనని వెతకాల. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరకును. అంటే మనము వెతికే అంత దూరంలో ఆయన మనతో ఉన్నాడా? నో, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, కానీ వెతకాల. వెండిని వెతికినట్టు ఆయనని మనము వెతకవలసిన వాళ్ళమై ఉన్నాం. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఫస్ట్. దేవుడు అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యంని వెతకండి, తర్వాత సమస్తం మీకు అనుగ్రహింపబడుతుంది. ఆయనని వెతకడము అంటే ఆయన రాజ్యాన్ని వెతకడము. అంటే ఆయనని కాదు వెతకడము, ఆయన రాజ్యాన్ని వెతకడం. ఎక్కడున్నది ఆయన రాజ్యం? ఆయన రాజ్యం మన మధ్యలోనే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యం మన మధ్యలో ఉంది. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యంని మనం ఎప్పుడైతే వెతుకుతామో సమస్తము మనకు అనుగ్రహింపబడతాయి. ఫస్ట్ వీ హ్యావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. ఆయన రాజ్య పౌరసత్వులుగా, ఆయన రాజ్య వారసులుగా ఆయన మనని చేసి ఉన్నాడు. ముందు మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈరోజు మనం భూమి మీద ఉన్నాము, కానీ మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. వి ఆర్ ద సిటిజన్షిప్స్ ఆఫ్ ద హెవెన్.
భూమిలో మన పౌరసత్వం ఉంది, పరలోకంలో కూడా మన పౌరసత్వం ఉంది. ఇక్కడ భూమిలో మన కోసం ఇక్కడ ఒక పౌరస్థితి, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ ప్లేస్. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనకు పౌరసత్వం ఉంది. అదేవిధంగా పరలోక రాజ్యంలో కూడా మనకు ఖచ్చితంగా పౌరసత్వం ఉంది. వీఆర్ ఆల్సో ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ సెడ్ దట్ ఐ విల్ రిజర్వ్ ద మెన్షన్స్ ఫర్ యూ. మీకోసము నేను అక్కడ స్థలము సిద్ధపరచ వెళ్తున్నా. మీకోసము అక్కడ ఆయన మన కోసము గృహాలను సిద్ధపరచ వెళ్తున్నా అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఐ విల్ మ్యాన్షన్స్, తెలుగులో గృహాలు అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మ్యాన్షన్స్ అనగా భవనాలు. దేవుడు మన కోసము అక్కడ పౌరసత్వాన్ని సిద్ధపరిచిండు. ఇంతకుముందు ఒక సిస్టర్ కళ ద్వారా దేవుడు అది బయలుపరిచిండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనుండు స్థలంలో మనము కూడా ఉండులాగా, ఆయనుండు స్థలంలో మనం కూడా ఉండులాగా ఆయన మన కోసము స్థలాన్ని సిద్ధపరుస్తుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, వెన్ వి సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, మొదట మనము ఆయన రాజ్యముని వెతికినప్పుడు ఆయన రాజ్య పౌరసత్వంని మనము పొందుకోగలుగుతాం. ఆయన రాజ్య పౌరసత్వం, ద సిటిజన్షిప్ ఆఫ్ ద హెవెన్, ఆ పరలోక పౌరసత్వాన్ని మనం పొందుకోగలుగుతాము. ఆ పరలోక పౌరసత్వం మనం పొందుకున్నప్పుడు మనము పరలోకానికి అంటే దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీ హ్యావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. మనము దేవుని రాజ్యముని వెతుకువారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. తన్ను వెతుకువారి ఎడల ఏం వెతకాల? తనను వెతకడము, తన రాజ్యంని వెతకాల, ఆయన నీతిని వెతకాల, ఆయన రాజ్యంని వెతకాల. అది ఎక్కడనో లేదు, మనకు సమీపంగా ఉంది. ఎక్కడో దూరం వెళ్ళి మనం వెతకాల్సిన అవసరం లేదు. ఆయన రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. ఆయన నీతి ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. కాబట్టి మనము ఆయన రాజ్యంని వెతకడం. చాలామందికి రాజ్యం వెతకడం అంటే ఏంది? అవును, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన మనల్ని నియమించి ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి మనని ఆయన నియమించున్నాడు. ఆయన కోసం ఆత్మలను సిద్ధపరచడానికి, ఆయన సత్య సువార్త బయలుపరచడానికి, అనేకులను స్వస్థపరచడానికి, అనేక సూచన క్రియలను, అద్భుతాలను, మహత్కార్యాలను జరిగించడానికి ఆ దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని ఉన్నాడు. నేను చేయి కార్యములు మీరును చేయవలను, అంతకన్నా గొప్పవి కూడా మీరు చేయాలన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునాక. దేవుని రాజ్యంని స్థిరపరచడం కోసమే ఆయన పరలోకంలో నుంచి భూలోకంకి రావడం జరిగింది. ఈ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ కింగ్డమ్. అవును, దేవుని రాజ్యంని స్థిరపరచడం కోసము, దేవుని యొక్క రాజ్య వారసులుగా, రాజ్య పౌరులుగా మనని చేయడానికి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఆయన మనలో ఉన్న పాపంని, శాపంని, అతిక్రమంలని, దోషంలని తుడిచివేసి ఆ పరలోక పౌరస్థితిని మనకు అనుగ్రహించడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. వై? బికాజ్ హీ వాంట్ టు మేక్ అస్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. దేవుని రాజ్యం యొక్క పౌరసులుగా, పౌరసత్వాన్ని మనము పొందుకోవాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగుగాక. యెహోవా దయాళుడు, ఆయన దయకు మితి లేదు. శత్రువులను సైతము ప్రేమించేది ఆయన ప్రేమ. శత్రువులను సైతము ప్రేమించేది ప్రేమ. హింసకుడను, దూషకుడను, పాపులలో ప్రథముడను. ఎవరన్న మాటలు ఇవి? పౌలు భక్తుడు అన్న మాటలు. నేను పాపులలో ప్రథముడను, ఎందుకంటే నేను హింసకుడను, నేను దూషకుడను. భయంకరంగా నేను దేవుని యొక్క బిడ్డలను హింసించిన వ్యక్తిని, దేవుని యొక్క బిడ్డలని నేను అనేకంగా శోధించిన వ్యక్తిని. అయినా కానీ ఆ దేవుని మహాకృపను బట్టి, ఆయన కటాక్షంని బట్టి నన్ను, ఆ పాపులలో ప్రథముడనైన నన్ను ఈరోజు పరిశుద్ధులలో ప్రథముడిగా దేవుడు మార్చిండు. ఎందుకు మార్చిండు? ఎందుకు ఈ యొక్క మార్పుకు కారణం ఏంటి అంటే ఆయన రాజ్యాన్ని కట్టడం కోసం. దేవుని నామానికి మహిమ కలుగును. అనేక సువార్తలు పౌలు భక్తుడు అనేక స్థలాలలోకి వెళ్ళి ఆయన ఆ యొక్క సత్య సువార్తని బయలుపరచడం జరిగింది. అనేక స్థలాలలో
పౌలు భక్తుడు అన్న మాట, నేను వెళ్ళు ప్రతి స్థలంలో నాకన్నా ముందు అక్కడ కీడు పొంచి ఉన్నదని ఎరిగి కూడా నేను ఆ స్థలాలలోకి వెళ్ళడం జరుగుతుంది. అవును, అక్కడ హింస నా కోసం సిద్ధంగా ఉంది, అక్కడ దూషణ నా కోసం సిద్ధంగా ఉంది, అక్కడ ఉపద్రవాలు అంటే అక్కడ చాలా ఏమంటారంటే ఖడ్గాలు నా కోసం సిద్ధంగా ఉన్నాయి. ఎస్, ఐఎమ్ వర్తీ ఫర్ దట్. ఎందుకంటే ఒకప్పుడు ఆ ప్రజలని నేను ఆ విధంగానే హింసించిన, ఆ ప్రజలని భయంకరంగా హింసించిన నేను దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు అక్కడ మంచి వ్యక్తిగా నేను వెళ్ళినా కానీ దే వోంట్ రిసీవ్ మీ. వాళ్ళు నన్ను అక్కడ ఒకప్పుడు మేము ఈ దేవుని అంగీకరించుకొని మేము ఈ దేవునిలో నడుస్తున్నప్పుడు నువ్వు మమ్మల్ని అనేక రకాలుగా నువ్వు హింసించినావు. ఇప్పుడు ఆ దేవుడి యొక్క మాటలు నువ్వెట్లొచ్చి చెప్తావు? హౌ కెన్ దే రిసీవ్? దే వోంట్ రిసీవ్. కానీ ఇవన్నీ ఆయనకు తెలిసి కూడా ఆయన వెళ్ళి సత్య సువార్త చేయడం జరిగింది. ఎందుకంటే యెహోవా దయాళుడు. ఆయన సౌల్ని పౌలుగా మార్చిన దేవుడు. కానీ ప్రతి స్థలంలో ఆ యొక్క పౌల్ని రక్షించిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన దయాళుడై ఉన్నాడు. ఎవరెవరు ఏ ఉపద్రవాలలో, ఏ కరువులలో, ఏ ఖడ్గాలలో, ఏ క్షామాలలో, ఏ విపత్తులలో, ఏ వినాశనాలలో ఆయనను ఆశ్రయిస్తారో ఆయన వారి ఎడల దయాళుడై ఉన్నాడు. ఆయన ఒక మాట సెలవిచ్చాడు, నేను దయ్యగల వారి ఎడల దయ చూపువాడనై ఉన్నాను, నేను కఠినుల ఎదుట మికుటముగానున్నాను. అవును, ఆయన దయ్యగల వారి ఎడల దయాళుడై ఉన్న దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఇక్కడ చూడండి, ఎందరైతే తన్ను ఆశ్రయించి వారి ఎడల ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ దయ చూపగల దేవుడై ఉన్నాడు. ఆయన ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఎంత మాత్రము ఎవరెవరైతే పశ్చాత్తాప్తులై వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి వారి తప్పులు, దేవుడు అన్నాడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ప్రతి ఒక్కడు పాపము చేసి దేవుని యొక్క మహిమ నుంచి తొలగిపోయిన వాళ్ళే. అయినప్పటికీ ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి మళ్ళీ తిరిగి దేవుడితో వాళ్ళు సమకూర్చబడ్డారు. మన అతిక్రమములను బట్టి, మన దోషములను బట్టి, మన పాపములను బట్టి మనము దేవుని నుంచి దూరపరచబడ్డాము. కానీ దేవుని యొక్క దయా సంకల్పము చొప్పున, దేవుని యొక్క కరుణ చొప్పున, దేవుని యొక్క కృప చొప్పున మళ్ళీ మనము వాటన్నిటి నుంచి విడిపింపబడి మన ఆశ్రయము, మన దుర్గమైన దేవుడికి మన పట్ల దయగలిగి ఆయనకు సమీపంగా మనం ఉండగలుగుతున్నామంటే నిజంగా ఇది దేవుని మహాకృప. నిజంగా ఈ విషయానికి మనము పలకొచ్చు, దేవా నువ్వు దయాళుడవై ఉన్నావు, నా పక్షంలో దయాళుడవై ఉన్నావు, నా అతిక్రమములను, నా దోషములను పరిహరించిన నా దేవుడు, నా యొక్క దోషములని పరిహరించిన నా దేవుడు, నా అతిక్రమములను పరిహరించిన దేవుడు, నా యొక్క తప్పిదములని, నా యొక్క ప్రతి ఒక్క క్రియలని మీరు యు హ్యావ్ మెర్సీ. అవును, నీ యొక్క కనికరముని మేము ప్రవర్తించిన ప్రతి ప్రవర్తనను నీకు కొన్నిసార్లు ఆయాసం కలిగించింది, నిన్ను కొన్నిసార్లు దుఃఖపరిచింది, నిన్ను కొన్నిసార్లు కలవరపరిచింది. అయినప్పటికీ ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన వాటినన్నిటిని మర్చిపోయి వాళ్ళ పట్ల దయ చూపడానికి సిద్ధమయ్యున్న ఆ దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన దేవుడు ఆయనను ఆశ్రయించి వారి ఎడల దయాళుడై ఉన్నారు. ఆయన వెతుకు వారి ఎడల ఆయన దయాళుడై ఉన్నారు. అవును, మనం వెతకవలసింది ఆయన యొక్క నీతిని వెతకవలసిన వాళ్ళమైనాం, ఆయన యొక్క మంచితనముని మనం వెతకవలసిన వాళ్ళమైనాం, ఆయన యొక్క కృపాతిశయములని మనం వెతకవలసిన వాళ్ళమైనాం. ఎవరెవరైతే ఏ మహాభక్తులైతే ఎప్పుడెప్పుడైతే ఆయన కృపని ఆశ్రయించిండ్రో, ఆయన దయని ఆశ్రయించిండ్రో, ఆయన యొక్క కరుణను ఆశ్రయించిండ్రో నిశ్చయంగా వాళ్ళ జీవితాలలో దేవుడు అద్భుతాలని, ఆశ్చర్య కార్యాలను జరిగించిన దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, మనందరికీ తెలుసు రూతు ఒక అన్యురాలు.
అన్యురాలు, అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, ఒక మోయాబీరాలు, అంటే అన్యుల నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే తన దేవుని ఆశ్రయించిందో, దేవుని వెతికింది, నయోమితో అన్నది, ఇప్పటి నుంచి మీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. ఎస్, ఎప్పుడైతే ఒక అన్యురాలు దేవుడు దయాళుడు అనే ఒక మాట విన్నప్పుడు ఆ దేవుని తను ఆశ్రయించడం జరిగింది. నేనైతే ఏం జరిగినా నా జీవితంలో నేను మాత్రము దేవుని విడువా, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నేను నిశ్చయంగా నిన్ను వెంబడిస్తా, నీతోటే నేను ఉంటాను. ఎప్పుడైతే ఆ యొక్క రూతు నయోమితో రావడం జరిగింది, వచ్చిన తర్వాత తన నిజంగా ఎప్పుడైతే ఆ యొక్క మాటలను విశ్వసించి ఆ యొక్క మాటలను తన పలికి రావడం జరిగిందో, బోయాజు పొలములలో తన ఒక పనికత్తెగా చేరింది. బోయాజు పొలములలో ఒక పనికత్తెగా చేరిన ఆ యొక్క రూతు బోయాజ్కి ఇల్లాలు కాగలిగింది, బోయాజు పిల్లలకు తల్లి కాగలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యెహోవా దయాళుడు. ఎందరూ ఆయనను ఆశ్రయిస్తారో ఆయనను ఆశ్రయించిన వారి పట్ల ఆయన దయాళుడై ఉన్నాడు. తన స్థితి చూడండి, ఒక ఎంతో ఘోర స్థితిలో తను అక్కడికి వచ్చింది. ఎట్లా అంటే ఇంకా కనీసం వాళ్ళు అక్కడ ఉండలేని స్థితి. నయోమి తన భర్తని కోల్పోయింది, తన ఇద్దరు పిల్లలను కోల్పోయింది. రూతు కూడా తన భర్తను కోల్పోయింది, తన మామని కోల్పోయింది, తనకున్న వారిని కోల్పోయింది. వాళ్ళిరువురు రిక్తులుగా వచ్చిండ్రు. ఎక్కడికి వచ్చిండ్రు? బెత్లెహేమ్ అనగా దేవుడుండు స్థలంలోకి వాళ్ళు రావడం జరిగింది. ఆ దయాళుడైన దేవుని వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. ఇంకా మా వల్ల కాదు, ఇంకా మేమంతే, ఇంకా నిన్ను మాత్రమే ఆశ్రయిస్తున్నాము, నీవే మా పట్ల దయ చూపగలవు, ఇంకా నీవే మా పట్ల దయ చూపగలవు, అందుకే మేము నీ శరణజొచ్చినాం, నిన్ను ఆశ్రయించడమని. ఎప్పుడైతే వారిద్దరు రూతు నయోమి ఆ యొక్క స్థలంలోకి రావడం జరిగిందో, ఆ దేవుని ఆశ్రయించడం జరిగిందో, చూడండి, బోయాజు రూపంలో దీవెనలు వాళ్ళ కోసం సిద్ధంగా పెట్టిండు దేవుడు. బోయాజు రూపంలో దీవెనలు వాళ్ళ కోసం సిద్ధంగా పెట్టిండు. వాళ్ళు రావడమే, రూతు రావడమే బోయాజు పొలంలో పరిగెలేరడానికి వెళ్ళిపోతుంది. బోయాజు పొలంలో పరిగెలేరడానికి వెళ్ళిన ఆ యొక్క రూతు పైన బోయాజ్కు దయ పుట్టిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు పుట్టించిండ్రా దయ? దేవుడు. ఆ బోయాజుకి రూతు పైన దయ పుట్టిందంట. ఎందుకు అంటే ఆ యొక్క రూతు దేవుని ఆశ్రయించింది అనే వార్త తన విన్నాడు. ఏం విన్నాడు ఆయన అంటే, దేవుని ఆశ్రయించింది, తన దేవుని ఆశ్రయించి, తన ఈ యొక్క దేవుని ప్రజలను ఆశ్రయించి ఆ బిడ్డ ఈ స్థలంలోకి రావడం జరిగిందని ప్రత్యేకమైన కనికరము బోయాజుకు రూతు పైన కలిగింది. ఆ యొక్క కనికరమును దేవుడు దీవెనగా మార్చి ఆ బోయాజుకే ఆ రూతుని ఇవ్వడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళ పట్ల దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే విధంగా ఎంతో మందిని దేవుడు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆయనను ఆశ్రయించిన వారందరి పట్ల దేవుడు దయాళుడై వారి యొక్క ప్రతి ఒక్క అవసరతలని, వారి యొక్క ప్రతి ఒక్క అక్కర్లని దేవుడు తీర్చిన దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఎందరైతే ఆయనని వెతికిండ్రో, ఆయన రాజ్యాన్ని వెతికిండ్రు, ఆయన ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలా, ఆయన ప్రజలని విడిపించాలా, ఆయన ప్రజలకు స్వార్థ ప్రచురం చెయ్యాలా, అనేకులని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని ఆయనకు శిష్యులుగా చేయమన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఆయనకు శిష్యులుగా చేయమన్నారు. నిజంగా తన ప్రజల కోసం, తన ప్రజల విడుదల కోసము, తన ప్రజల యొక్క మేలు కోసము ఎవరెవరైతే ఎప్పుడెప్పుడైతే ఆ దేవుని ఆశ్రయించిందో. చూడండి, ఎస్తేరు ఎవరు? ఒక అనాథ. ఎస్తేరు ఎవరు? ఒక అనాథ, తల్లిదండ్రులు లేని బిడ్డ. కానీ మొర్దెకై శరణంలోకి వచ్చింది. తన ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఆశ,
తన ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఆశ. ఆ యొక్క ఎస్తేరు యెహోవాని ఆశ్రయించింది. తన ప్రజల విడుదల కోసము యెహోవాని వెతికింది. తన ప్రజలకు విడుదల కోసము, తన యొక్క ప్రజల విడుదల కోసము ఆ యొక్క యెహోవాని వెతికింది. చూడండి, వెతికినప్పుడు నిజంగా యెహోవా దయాళుడై తన ద్వారా అసలు తనకు ఏమీ ఒక గుర్తింపు లేని వ్యక్తి ఎస్తేరు. ఎటువంటిది? తల్లిదండ్రులు లేని పిల్లలకు అసలు ఏం గుర్తింపు ఉంటుంది? ఒక అనాథకు అసలు ఏమి గుర్తింపు ఉంటుంది? కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క దయ చొప్పున మొర్దెకైని తనకి ఇవ్వడం జరిగింది. మొర్దెకై ద్వారా ఎస్తేరు వష్టీకి మారుగా రాణి చేయబడ్డది. షూషాను కోటలోకి ప్రవేశించడం జరిగింది. అశ్వారోష్కి భార్యగా కలిగింది. ఇవన్నీ నిజంగా దేవుని సంకల్పం చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని కనికరం చొప్పున జరిగింది. ఎందుకు జరిగింది? తన ప్రజలను విడిపించాలనే ఒక గొప్ప తపన తనలో ఉంది. అవును, నా ప్రజలు బంధకాలలో, నా ప్రజలు హామాన్ యొక్క కుట్రలకు బలైపోతుండ్రు, నా ప్రజలు అన్యాయంగా నశించిపోతుండ్రు. నా ప్రజల విషయంలో నేను నా ప్రజల కోసం విడుదలని కలగజేయాలని, తన ప్రజల కోసం విడుదలని వెతికినప్పుడు దేవుడు అశ్వారోష్ రూపంలో తనకు దీవెనలని దయచేసిండు. నిజంగా ఆ యొక్క షూషాన్ కోటలో వష్టికి గర్వం రావడం ఏంది? వష్టి రాజు పిలిచినప్పుడు రాకపోవడం ఏంది? రాజుకు కోపం రావడం ఏంది? వష్టిని ఆయన విసర్జించడం ఏంది? వష్టికి మార్గా ఒక రాణి కావాలని చాటించడం ఏంది? ఆ యొక్క షండులు అనేక మంది యవ్వనులని ఆ యొక్క షూషాన్ కోటకు రాణిలని వెతకడం ఏంది? ఎస్తేర్ దాంట్లో దయ కలిగింది. ఆ యొక్క రాజుకు తనపైన, అశ్వారోష్కి తనపై దయ కలిగింది, షండులకు తనపై దయ కలిగింది. అంటే దేవుని యొక్క దయా కనికరం ఆ బిడ్డ మీద ఉంది. ఎవరు ఆ బిడ్డను చూసినా వారికి దయ కలిగింది. ఎస్తేర్ పైన దయ కలిగింది. దేవుని నామానికి మహిమ. వాక్యంలో స్పష్టంగా రాయబడ్డది. ఆ యొక్క ఎస్తేర్ పైన దయ కలిగిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆశ్రయించింది ఆ బిడ్డ. ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళ పట్ల ఆయన దయాళుడై ఉన్నాడు. అవును, ఆ బిడ్డ ఆ యొక్క దేవుని ఆశ్రయించింది. దేవునికి దయ కలిగింది. తన ప్రజల విడుదల కోసం వెతికడం జరిగింది. వెతికిన తనకు అశ్వారోష్ రాజు రూపంలో తన ప్రజలకు విడుదలని పొందుకోవడానికి దేవుడు కృప చూపించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళందరి పట్ల దేవుడు దయాళుడై ఉన్నాడు. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే రాజులని. అవును, మనుషులను మనం ఆశ్రయించినప్పుడు చూడండి, మనుషులు మనకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. రాజులను కూడా ఆశ్రయించినప్పుడు వాళ్ళ నుంచి మనం సహాయం గలగకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ దేవుని ఆశ్రయిస్తామో నిశ్చయంగా మనము మేలు పొందుకోగలుగుతాం. చూడండి, ఇప్పుడు రాజులు లేరు మనకు, ప్రజెంట్ మనకు రాజులు లేరు. ఏదైనా ప్రాబ్లం వచ్చి మనము ఏదైనా ఒక సీఎంను కలవడానికో, పిఎంని కలవడానికో, ఏదైనా మినిస్టర్స్ని కలవడానికి మనం వెళ్ళినప్పుడు మనం ఒక అప్లికేషన్ తీసుకొని పోతాం. ఎందుకంటే అంతసేపు మన యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేయడానికి టైం ఉండకపోవచ్చు మేబీ. కాబట్టి మనం అన్నీ రాసుకొని తీసుకుపోతాం. పలానా ప్రాబ్లం మనకుంది, కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ అని తీసుకొని పోయినప్పుడు ఆ మినిస్టర్ని మనం కలవనికి పోయినప్పుడు ఆ మినిస్టర్ బాగానే మాట్లాడతాడు మనతో. ఓకే నేను చేసేస్తా, అయిపోతుంది, అంతా అయిపోతుంది, మీరు మీ ప్రాబ్లం ఏముందో రాసియండి అని అంటారు. రాసిచ్చినాక ఆ పేపర్ ఎవరికి ఇవ్వమంటారు? అసిస్టెంట్కి ఇవ్వమంటారు. సరే మీరు వెళ్ళిపోండి, మా అసిస్టెంట్కి ఇచ్చి మీరు వెళ్ళిపోండి, నేను చేస్తా. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు.
నిజంగా కొన్నిసార్లు అటువంటి అప్లికేషన్స్ అంటే చెత్తబుట్టలో దొరికినాయి అంట. చెత్తబుట్టలో అంటే మనుషుల యొక్క ఇమోషన్స్తో ఇప్పుడు ఈ యొక్క మన పరిపాలకులు ఆ యొక్క ప్రజలతో మన యొక్క పరిపాలకులు ఆ ప్రజల ఇమోషన్స్తో ఆటలాడుతుండ్రు. వాళ్ళు మేబీ హెల్ప్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. దెర్ ఈజ్ నో కంపల్సరీ. వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని నమ్మకం ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మనము ఆ దేవుడికి ఒక అప్లికేషన్ ఇస్తామో, మన యొక్క సమస్య గురించి లేదా మన యొక్క కష్టం గురించి, మన యొక్క బాధ గురించి ప్రార్థనలో ఒక అప్లికేషన్ మనం ఇస్తామో, నిశ్చయంగా మన దేవుడు దయాళుడై ఉన్నారు. ఖచ్చితంగా ఆ బాధ నుంచి, ఆ వేద నుంచి మనం విడిపించగలుగుతారు. మనుషులకు కొన్నిసార్లు మన బాధ చెప్తాం. ఆ ఎదుటి వ్యక్తి మనకు సహాయం చేసే స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా కానీ సహాయం చెయ్యకపోవచ్చు, లేదా నిజంగానే ఆ వ్యక్తి మనకు సహాయం చేసే స్థితిలో లేకపోవచ్చు. కానీ మన దేవుడు, నేను మీకు సహాయం చేయకున్నట్టు నా చేతులు కూర్చగాలేదు, మీ యొక్క మొరను విననేరకున్నట్టు నా చెవులేం మందం కాలేదు, మీ యొక్క అంటారు కదా, మీ యొక్క బాధని, వేదనని, మీ యొక్క ఆర్తధ్వనిని విననేరకుండాట్టు నా చెవులేమైనా కూర్చగాలేదు అంటే నా చెవులేమైనా మూసుకపోలేదు, నా యొక్క చేతులేం కూర్చగాలేదు, నా చెవులేమి మూసుకోబోలేదు, నా చెవులు తెరిసే ఉన్నాయి. మీ ప్రతి మొరకు నేను ఆలకిస్తున్నా. ప్రతిసారి మీకు సహాయం చేయడానికి నా చెయ్యిని నేను చాచుతూనే ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులను ఆశ్రయించిన, నరులను ఆశ్రయించిన మనకు సహాయం కలగొచ్చు, కలగకపోవచ్చు. కానీ యెహోవా దయాళుడు. ఎందరైతే ఆయన శరణొస్తారో, ఎందరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళందరి పట్ల ఆయన దయాళుడై ఉన్నాడు. ఆయన కనికరం గలవాడై ఉన్నాడు. ఆయన కృప చూపటంలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క పరమ తండ్రి మన పట్ల వ్యాజ్యం